జిల్లాలో మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు. మంత్రులు హరీష్ రావు, తుమ్మల మెదక్ జిల్లాలో పర్యటించారు. అటు మహబూబ్ నగర్లో పోచారం, కరీంనగర్లో ఈటెల, జూపల్లి పర్యటించారు. మంత్రుల పర్యటనలు ఓసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా శనిగరంలో పర్యటించారు మంత్రులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు. ఉపాధి హామీ కూలీలు నిర్మించిన చెరువు పనులను పరిశీలించారు. దేశం గర్వించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫలాలు అందుకునే జిల్లా కరీంనగర్ జిల్లా మాత్రమే. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ఎండిపోతే బతికెళ్ళిపోయింది మనకి ఇవాళ. కానీ ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయినా కూడా నీళ్లు తెచ్చుకునే ఆస్కారమైన జిల్లా కరీంనగర్ జిల్లా. వాళ్ళందరికీ 100 రోజుల పని కల్పించి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ జీవన విధానాన్ని మార్చి వాళ్ళ స్థితిగతులు మార్చి తద్వారా వచ్చేటువంటి మెటీరియల్ కాంపోనెంట్గా ఎంత ప్రపోర్షన్ చేస్తే అదే ప్రపోర్షన్లో అదే నిష్పత్తిలో మీ గ్రామాలకు సీసీ రోడ్లు కానీ ఇతరత్ర కూడా మంజూరు వచ్చే అవకాశం మీరు అడిగినటువంటి పనులు మంజూరు చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మనం చేసుకుంటాం. మహబూబ్ నగర్ జిల్లా ఎలికట్ట గ్రామంలో లాతోని చెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కొందుర్గులో సబ్సిడీ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేశారు. రైతులు విత్తనాల కొనుగోలు నుంచి ధాన్యం అమ్మకాల వరకు పూర్తి బాధ్యత సహకార సంఘాలు తీసుకోవాలన్నారు. ఇటు హైదరాబాద్ జలసౌధలో 218 మంది సివిల్, 24 మంది మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు మంత్రి హరీష్ రావు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 40,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైందన్నారు హరీష్. రాష్ట్ర పునర్నిర్మాణంలో యాక్టివ్ గా పనిచేయాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు హరీష్ రావు. 2 నియామకాలు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. ఇప్పటికే 40,000 ఉద్యోగాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇప్పటికి కొంతమంది చేరారు, ఇప్పుడు మీరు చేరుతున్నారు, ఇంకా కొంతమంది రేపు ఎల్లుండి చేరబోతున్నారు. ఈ రాష్ట్రం నాకేమిచ్చింది, ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది, ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, నేను ఈ సమాజానికి ఏం చేశాను, ఈ రాష్ట్రానికి నేనేం చేశాను, ఈ దేశానికి, ఈ జన్మనిచ్చిన నా నేలకు, నా కన్న తల్లికి, నా ఊరుకు, నా తెలంగాణకు నేను ఏమిచ్చాననేటువంటి ఒక ఆత్మవిమర్శ మీలో ఉంటే మీరు డెఫినెట్ గా బాగా పనిచేయాలి. మెదక్ జిల్లా పటాన్ చెరువులో 18,25,00,000 రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ రవీంద్ర భారతి నుంచి సంగారెడ్డి క్రాస్ రోడ్డు వరకు 6 లైన్ వే చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.